హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్నారు హరీష్ రావు. అక్కడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. నిజానికి ఉదయమే కోకాపేటలో హరీష్ రావుని హౌస్ అరెస్ట్ కూడా చేశారు పోలీసులు. ఇక్కడికి వస్తున్నారనే ముందుగానే తెలుసుకుని ఆ తర్వాత హరీష్ రావు ఎలాగోలా ఇక్కడ దాకా వచ్చేసారు, హనుమకొండ దాకా. సో హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సేమ్ ఉదయం మనం కోకాపేటలో హరీష్ రావు నివాసం దగ్గర కూడా చూసాం. బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఇక్కడ కూడా సేమ్ పొజిషన్ ఇక్కడ హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడ హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీఎన్జీఓల ధర్నాలో పాల్గొంటున్నారు హరీష్ రావు. అక్కడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పాలిటెక్నిక్ విభాగాన్ని శక్తి విభాగంలో భాగం చేయొద్దు, విలీనం చేయొద్దు అని కొద్ది రోజులుగా గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవో నెంబర్ 97కు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సో వాటికి మద్దతు తెలపడానికి హరీష్ రావు అక్కడికి వెళ్లారు. ఈ క్రమంలో హరీష్ రావుని అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. సో ఆ క్రమంలో అక్కడ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు అదేవిధంగా పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోలీసులు డౌన్ డౌన్ అనే నినాదాల మధ్య హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి హరీష్ రావుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్నారు హరీష్ రావు. అక్కడి నుంచి పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పాలిటెక్నిక్ కాలేజీల విభాగాన్ని శక్తి విభాగంలో విలీనం చేస్తూ తెలంగాణ గవర్నమెంట్ ఇటీవలే జీవో నెంబర్ 97ని విడుదల చేసింది. సో దానికి వ్యతిరేకంగా కొద్ది రోజులుగా పాలిటెక్నిక్ విద్యార్థులు నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దానికి మద్దతు తెలపడానికి హరీష్ రావు హనుమకొండ వెళ్లారు. అయితే దీనికోసమే దీన్ని అడ్డుకోవాలనే ఉదయమే హైదరాబాద్ కోకాపేటలోని హరీష్ రావు నివాసంలో హరీష్ రావుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఉదయం కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. తర్వాత ఇప్పుడు హరీష్ రావు హనుమకొండకు వచ్చేశారు. ఇక్కడ టీఎన్జీఓల ధర్నాలో పాల్గొన్నారు హరీష్ రావు. ఇక్కడ నుంచి ఎక్కడైతే పాలిటెక్నిక్ స్టూడెంట్స్ ధర్నా చేస్తున్నారో వారి విభాగాన్ని శక్తి విభాగంలో కలపొద్దని అక్కడికి వెళ్ళడానికి వాళ్లకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించారు హరీష్ రావు. సో ఈ క్రమంలో హరీష్ రావుని అడ్డుకొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.